భారీ వర్షానికి హైదరాబాద్ మళ్లీ మునిగింది. గంట వ్యవధిలో 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్, సంతోష్ నగర్, నాగోల్, ఉప్పల్, బడంగ్పేట్, అమీర్పేట్, పంచాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షానికి హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనీషా. ఈరోజు హైదరాబాద్లో కూర్చున్నటువంటి వర్షం ఒక్కసారిగా జనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉన్నట్టుండి ఏకకాలంలో దాదాపుగా 7 సెంటీమీటర్లకు పైగా వర్షం, కుండపోతు వర్షం కురిసింది. ఎందుకంటే మహారాష్ట్ర అదేవిధంగా మధ్య మహారాష్ట్ర మధ్య ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్వారా ఈ యొక్క గత 3 రోజుల్లో వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉరుములు మెరుపులతో కూడిన ఒక భారీ వర్షం హైదరాబాద్ని కొంత అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. దాదాపు ముఖ్యంగా ఈ హైదరాబాద్కు సంబంధించి 7 సెంటీమీటర్ల పైగా కూడా హైదరాబాద్లో వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంతో ఎక్కడికక్కడ రోడ్లు జలమయమైపోయాయి. పెద్ద ఎత్తున చెట్లు కూడా పెద్ద గాలి వీచడంతో చెట్లు కూడా నీలకూలే. దీంతో కూడా మొత్తంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. కొన్ని చోట్లయితే హోర్డింగ్లు కూడా కూల్తాయేమో అని చెప్పేసి కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే మొత్తం మనం చూసుకుంటే ఈ రోజు పడ్డ వర్షాలు గంట క్రితం పడ్డటువంటి హైదరాబాద్ నగరంలో పడ్డటువంటి వర్షంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ సర్కిల్ 29లో ఏకంగా దాదాపుగా 75.5 అంటే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతము ఇక్కడ మనకు నమోదైందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎంతగా అక్కడ వర్షం అదైపోయింది. దీంతో కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. 7 సెంటీమీటర్ల వర్షం ఏకకాలంలో గంట సేపట్లోనే అక్కడ అంతా కూడా అతలాకుతలం చేసేసింది ఆ వర్షం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, దీనికి తోడు గాలి. ఈ గాలితో కూడా కాస్త చెట్లు కూడా ఊపి అక్కడక్కడ కూడా చెట్లు కూడా రోడ్డుపై పడ్డ సందర్భాలు ఉన్నాయి. సో దీంతో సాయంత్రం పూట నిన్నటి మొన్నటి వరకు ఎండతో తీవ్ర వేడిమితో ఇబ్బంది పడుతున్న నగరవాసులు ఒక్కసారిగా ఈ వర్షంతో వాతావరణం చల్లబడ్డప్పటికీ అదే సమయంలో ఈ స్థాయిలో వర్షం కురవడంతో కూడా రోడ్లంతా పూర్తి స్థాయిలో జలమయమైపోయాయి. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అయితే ఈ హిమాయత్ నగర్ లో 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. దాని తర్వాత ఓల్డ్ సిటీ చార్మినార్ ఏరియా ప్రాంతంలో కూడా దాదాపుగా ఎక్కడంటే డబీర్పుర ప్రాంతంలో 7.2 సెంటీమీటర్ల వర్షం పడింది. అక్కడ కూడా మనకి ఇంతమందిగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ పంపించిన విజువల్స్ లో కూడా చూసాం. సంతోష్ నగర్ అటు చుట్టుపక్కల ఆ ఓల్డ్ సిటీ కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోడ్లన్నీ జలమయమైపోయాయి. చెట్లు కూడా కొన్ని ఇరిగిపడ్డట్టుగా మనం చెప్తున్నారు. దాంతో పాటుగా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే ఈవినింగ్ టైం కావడంతో కొంత అక్కడ ఆఫీసులు కావచ్చు, బయటకు షాపింగ్ వాళ్ళు వచ్చే జనాలు కూడా పెద్ద స్థాయిలో ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అదే తర్వాత నెక్స్ట్ షేక్పేట ఏరియాకు వస్తే అక్కడ కూడా 71.5 అంటే 7.1 సెంటీమీటర్ల వర్షం అక్కడ కూడా నమోదైంది. బంజారా హిల్స్, దాదాపుగా ఈ బంజారా హిల్స్ లో ముఖ్యంగా ఎక్కువగా షాపింగ్, అదేవిధంగా ఆఫీసులు, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన పెద్ద ఎత్తున జనాలు ఉంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా 7 సెంటీమీటర్ సరౌండింగ్స్ లో కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. ఇక్కడ కూడా ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు కొంత ఏంటంటే ఎక్కువ కొండ ప్రాంతం ఉన్నటువంటి కింద ప్రాంతం అంతా కూడా నీటితో నిలిచిపోయి కొంత వాటర్ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో నెక్స్ట్ వచ్చేసి ఇక అంబర్పేటలో కూడా దాదాపుగా 6 సెంటీమీటర్ల వర్షం, 6.8 అంటే 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా కొంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడము, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కొన్ని స్థానికంగా ఉన్నటువంటి గల్లీలు కూడా పూర్తిగా నీరు నిలిచిపోవడంతో కూడా
అక్కడ కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనం ఎక్కడ కూడా విజువల్స్ చూస్తే పూర్తి స్థాయిలో వర్షాకాలంలో కూడా అలాంటి వర్షం, అంత పెద్ద వర్షం పడదేమో అన్నట్టుగా పెద్ద ఎత్తున అంత విజువల్స్ చూస్తే అట్లాంటి వర్షం పడింది. అదే సందర్భంలో ఉరుములు, మెరుపులు, అదేవిధంగా గాలి, ఈ మూడు తోడై హైదరాబాద్ నగరాన్ని గంట సేపట్లోనే మొత్తం అతలాకుతలం చేసేసింది. అంటే 7 సెంటీమీటర్ల వర్షం అంటే మామూలు కాదు. సో మనకి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షం నీరు అంతా కూడా ఆ రోడ్ల పైన కావచ్చు, అదేవిధంగా ఆ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా పేర్పడంతో, నిలిచిపోవడంతో కూడా అంత స్థానికులు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆఫీస్ నుంచి కూడా వెళ్లే సమయము, దానికి తోడు తీవ్రంగా ట్రాఫిక్ జాములు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు. సో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కూడా కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఉన్న ఏరియాలో ముందు, ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించి మాదాపూర్ నుంచి కావచ్చు, ఇటు హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలంతా కూడా కొంత ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈవినింగ్ టైం కాబట్టి కొంత అంటే ట్రాఫిక్ కొంత కంట్రోల్ చేసే అవకాశం ఇప్పటి నుంచే పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ మొదలు పెడితే ముషిరాబాద్ లో కూడా దాదాపుగా 6.6 6.6 సెంటీమీటర్ల వర్షం పడింది. దాని తర్వాత నెక్స్ట్ చార్మినార్కి వచ్చి సంతోష్ నగర్ లో 6.3. ఇలా మొత్తంగా చూసుకుంటే లీస్ట్ గా 7.7 సెంటీమీటర్లతో పోలిస్తే దాదాపుగా హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా 4 సెంటీమీటర్ల కన్నా మొత్తం మినిమం గా, అంటే ఒక యావరేజ్ గా వర్షపాతం దాదాపు 4 సెంటీమీటర్ వర్షం త్రూఅవుట్ హైదరాబాద్ సిటీ మొత్తం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల హైదరాబాద్ గంట సేపట్లోనే మొత్తం తలకిందులయ్యేటట్టుగా, అతలాకుతమయ్యేటట్టుగా అంత పెద్ద వర్షం పడింది. స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సో ఇప్పుడున్న మ్యాప్ చూస్తూ ఉంటే ఈ మ్యాప్ లో కూడా మొత్తం హైదరాబాద్ సంబంధించి ఉదయం నుంచి ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా గ్రీన్ ఏరియా ఉన్నంత కూడా వర్షము ఫుల్ పెద్ద స్థాయిలో వర్షం పడ్డట్టు కనబడతా ఉంది. అదే సందర్భంలో నెక్స్ట్ ఈ రోజుతో పాటుగా రేపు ఎల్లుండి కూడా ఇలాంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలే నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. సో దీంతో కొంత హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే రాగల 2 రోజుల పాటు. ఎందుకంటే ఆ ఉపరితల ఆవర్తనం ద్వారా నెక్స్ట్ మరో 2 రోజులు కూడా ఇలాంటి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నాయి. సో ఆ ఈదురుగాళ్లకు కొంత హోర్డింగ్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు కావచ్చు, అవి కూలే ప్రమాదం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా కొంత చూస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఉంది. అదే సందర్భంలో కరెంట్ షాకులు ప్రమాదానికి గురవుతుంది కాబట్టి కరెంట్ పోల్స్, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున కరెంట్ స్తంభాలు ఉంటాయో అవి కూడా నీలకులే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నగరవాసులకు వాతావరణ శాఖ కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రోజుతో పాటు ఈ రోజు గంట సేపట్లో అసలు కళ్ళు మూసి తెరిచలో గంట సేపట్లోనే అతలకుతలం అయిపోయింది. సో రేపు ఎల్లుండి కూడా ఇంకెట్లుంటుందో పరిస్థితి కొంత నగరవాసులు ఆందోళన చెప్తున్నట్టు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తున్నారు. అనుష, అంటే కేవలం వర్షం మాత్రమే పడుతుంది, అంటే నార్మల్ గా పడుతుందని మాత్రమే చెప్పారు. ఇంత రేంజ్ లో అంటే గంటలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఎందుకు చెప్పలేదు ముందుగా? అంటే అనుష, వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం ఏంటంటే మరట్వాడ, మధ్య మహారాష్ట్ర మధ్య ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్వారా ఇలాంటి పరిస్థితులు రాగల 2-3 రోజుల్లో వర్షం మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా వర్షాలు నమోదవుతాయి. వర్షాలు కూడా మామూలు వర్షాలు కాదు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన గాలి వర్షము కొంత ఇబ్బందికరంగా ఉంటుందని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే ఈరోజు దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షం కురిచింది. ఆ గంట సేపట్లో దాదాపు 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షము 1 అవర్ 3 గంటల నుంచి 4 గంటల మధ్య హైదరాబాద్ మొత్తంగా కూడా, హైదరాబాద్ తో పాటుగా నెక్స్ట్ పక్క జిల్లాలో ముఖ్యంగా చెప్తా కామారెడ్డి కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాలతో పాటు హైదరాబాద్ పైన దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అక్కడ కూడా వడగళ్ల వర్షము దాదాపుగా 6 సెంటీమీటర్ల వర్షము కామారెడ్డి జిల్లా, బాన్సువాడ, అదేవిధంగా దోమకొండ ఏరియాలో పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఒక జిల్లా మ్యాప్ కూడా చూసుకుంటే ఇక్కడ జిల్లాలో కూడా వర్షపాతం ఏది రకంగా ఉందంటే హైదరాబాద్ లో 7 సెంటీమీటర్లు నమోదైతే జిల్లా మట్టుకు వచ్చేసరికి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉన్న ఒక వాతావరణం చల్లబడి ఉంది. కాస్త మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతగా అనిపించినప్పటికీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం రావడం, దాంతో వాతావరణం చల్లబడడం జరిగింది. అనుష, అయితే ఇప్పుడు నెక్స్ట్ మాత్రము రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి,
నెక్స్ట్ నల్గొండ, ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టుగా మనకు ఈ మ్యాప్ లో చూస్తే తెలుస్తా ఉంది అనుష. అయితే రాధాకృష్ణ, చాలా ప్రాంతాలు ఈ వర్షానికి మునిగిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాం. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ లో వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? అంటే అది ముందు జాగ్రత్తగా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులకు కొంత దిశానిర్దేశం చేశారు. వాళ్ళ అధికారులతో సమీక్షించారు. నెక్స్ట్ రేపు ఎల్లుండి లాంటి వర్షాలు ఉంటాయి కాబట్టి నగరవాసులకు ఏదైనా ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి అధికారులకు కొంత సమీక్షించినట్టుగా తెలుస్తుంది, అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. అదే సందర్భంలో నగరవాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అకాల వర్షాలు కాబట్టి ముఖ్యంగా గాలితో ఇబ్బంది పడుతుంది. ఉరుములు, మెరుపులు, అదేవిధంగా గాలి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి ఆ గాలులతో కూడి వర్షం పడితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో ఆ గాల్లో హోర్డింగ్లు కావచ్చు, చెట్లు నేలకూలే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి మంత్రి గారు చెప్పుకుంటూ వస్తుంటే ఆ జిహెచ్ఎంసీ అధికారులకు కొంత డైరెక్షన్ చేశాడు. కొంత జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా అంటే అప్రమత్తంగా ఉండాల్సింది. వెంటనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కావచ్చు, అదేవిధంగా ఎక్కడ నీళ్లు నిలవడం కావచ్చు, అదేవిధంగా చెట్లు నిలవలితే వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో రేపు ఎల్లుండి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నగరవాసులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు అని చెప్పేసి మంత్రి సూచించారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.